కల్కి 2898 AD భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ మహాభారత కాలం నుంచి 2898 AD వరకు 6000 ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు నాగశ్విన్. ఈ సినిమా మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంభల అనే 3 ప్రపంచాల మధ్య జరిగే కథ. కలియుగాంత సమయానికి ప్రపంచంలోని చివరి నగరంగా కాశీ ఉంటుంది. భూమి నుంచి వనరులన్నీ లాగేసుకుని కాంప్లెక్స్ అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్. ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ ను ఎదిరించి శంభల అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుణ్ణి కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ల నమ్మకం. కాశీలో ఉండే భైరవ బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఎప్పటికైనా 1,000,000 యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్లోకి వెళ్లాలని అనుకుంటాడు. కాంప్లెక్స్లో ప్రపంచంలో ప్రెగ్నెంట్ మహిళల్ని తీసుకొచ్చి వాళ్ల మీద ప్రయోగాలు చేస్తుంటారు. అక్కడి నుంచి సమ్మేటి దీపికా పదుకునే అనుకోని పరిస్థితుల్లో తప్పించుకుంటుంది. దీంతో ఆమెను పట్టుకుంటే 1,000,000 యూనిట్స్ ఇస్తామని చెప్పటంతో ఆమెని అందరూ వెంటాడుతారు. దీంతో చిరంజీవిగా ద్వాపర యుగం నుంచి బతుకుతున్న అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. భైరవ కూడా ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడు సమేటిని రక్షించాడా? సమేటి తిరిగి కాంప్లెక్స్ లోకి తీసుకువెళ్లి యూనిట్స్ సాధిద్దామన్న భైరవ కల నెరవేరిందా? అశ్వత్థామ సమేటితో కలిసి ఎక్కడికి వెళ్లాడు? భైరవ అశ్వత్థామ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? భైరవ ఎవరు? ఇంతకీ కల్కి సమేటి దీపికకు పుడుతున్నాడని ఎలా తెలుస్తుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. మొత్తంగా కలియుగాంతంలో దేవుడు మళ్లీ పుట్టే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఆ బిడ్డ పుట్టబోయే మహిళకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? ఎవరు కాపాడారు అనే కథని మహాభారతానికి లింక్ చేసి చాలా అద్భుతంగా చూపించారు నాగశ్విన్. ఈ సినిమాకు 4 రేటింగ్ ఇవ్వచ్చు.